నమస్కారం వెల్కమ్ టు సషా టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వైఎస్ఆర్ పార్టీ విజయానికి మనమందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి జిల్లాలో ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు నగదు పురస్కారాలు అందజేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు ఈ నెల 18వ తేదీ అనంతపురంలో నిర్వహించనున్న సిద్ధం బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఓటరు జాబితాలో పేర్లు లేని వారు అర్హతను బట్టి కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్న తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి దేశవ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నిర్వహించనున్న గ్రామీణ బంద్ మరియు పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన ఏఐటియుసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శిల్పా కుటుంబం మీ కుటుంబమని మనమందరం కలిసి రానున్న ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేద్దామని ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం నంద్యాల పట్టణం 5వ వార్డు కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ ఆధ్వర్యంలో టీడీపీకి చెందిన కరీముల్లా కుటుంబ సభ్యులు బంధుమిత్రులు దాదాపుగా 30 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్ఆర్ పార్టీలోకి చేరడం జరిగింది. పార్టీ కండువాలు కప్పి ఎమ్మెల్యే వీరినందరినీ వైఎస్ఆర్సీపీ కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో చేపడుతున్న సంక్షేమం అభివృద్ధిని అలాగే నంద్యాల పట్టణంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి రావడం అభినందనీయమన్నారు. ప్రధానంగా యువత వైఎస్ఆర్ పార్టీలోకి రావడం ఎంతో శుభపరిణామమన్నారు. ఓల్డ్ టౌన్ లో మునుపెన్నడూ లేని విధంగా అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నామని, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజకీయంగా అవకాశాలు కల్పిస్తూ అందరినీ సమానంగా చూస్తున్నామని తెలిపారు. జగనన్న పాలనపై శిల్పా కుటుంబంపై నమ్మకంతో పార్టీలోకి వచ్చిన ప్రతి ఒక్కరికి భరోసా కల్పిస్తున్నామని, ఎల్లప్పుడూ తన ఇంటి తలుపులు తెరిచి ఉంటాయని, ఏ కష్టం వచ్చినా సమస్య వచ్చినా తన వద్దకు నిరభ్యంతరంగా రావచ్చని, మీకు నేనున్నానని హామీ ఇచ్చారు. నంద్యాలలో ప్రశాంత వాతావరణం ఉందని, ఎక్కడా దౌర్జన్యాలు, కబ్జాలు, గొడవలకు తావులేదని అన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని అత్యధిక మెజారిటీతో సీఎంగా జగనన్నను నంద్యాలలో తనను గెలిపించాలని కోరారు. ఎంతో కాలంగా టీడీపీకి అనేక సేవలు చేసిన కరీముల్లాకు ఆ పార్టీలో సరైన గౌరవం, సముచిత స్థానం కల్పించలేదని, వైఎస్ఆర్సీపీలోనే తమకు న్యాయం ఉందని భావించి టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్, బాషిద్, హషీఫ్ నాయక్, కరీముల్లా, సద్దాం, అహ్మద్, రఫీ, ముజల్, నయామత్ అలీ, హుసేన్, ఫజిల్, సోహెల్, హాషిఫ్, వసీం, ఫర్హాన్, సమీర్, ఆషిఫ్, షెఫీ, రఫీ, ఫిరోజ్ మరియు వారి మిత్ర బృందం పాల్గొన్నారు. ఈరోజు నంద్యాల నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, లేదా సంక్షేమ పాలన నచ్చి, ముఖ్యమంత్రి గారి పరిపాలన నచ్చి, ముఖ్యమంత్రి గారి మీద నమ్మకంతో ఈరోజు నంద్యాలలో శిల్పా కుటుంబం మీద అభిమానంతో చాలామంది తెలుగుదేశం నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు వైఎస్ఆర్ కుటుంబంలో చేరుతున్న విషయం మీరు చూస్తూ ఉన్నారు. ఈరోజు కరీముల్లా గారి ఆధ్వర్యంలో వారి కుటుంబ సభ్యులైనటువంటి సద్దాం గారు, పెద్ద అమీల్ గారు, కలాం, రఫీ, ఫజల్, నయమత్ అలీ, హుసేన్, ఫజల్, సోహెల్, ఆసిఫ్, వాసిం, ఫర్హాన్, సమీర్, ఆరిఫ్, షఫీ, సమీర్, రఫీ, ఫిరోజ్, ఇమ్రాన్, షాహిద్, ఖన్నా, జాహిద్, మసూద్ వీళ్ళందరూ కూడా దాదాపు 30 కుటుంబాలు ఈరోజు 5వ వార్డులో తెలుగుదేశం పార్టీని వీడి వైఎస్ఆర్ కుటుంబంలో చేరడం చాలా సంతోషంగా ఉంది. వీరందరికీ కూడా వైఎస్ఆర్ కుటుంబంలోకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు ఓల్డ్ టౌన్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ పాలన కావచ్చు, ఎక్కడా కూడా అన్ని రకాల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఓసీలకు అందరికీ కూడా సమప్రాధాన్యత తీసుకుని రాజకీయ అవకాశాలు కల్పించడం, అలాగే పదవుల్లో కావచ్చు, ఉద్యోగ విషయాల్లో కావచ్చు, లేకపోతే అభివృద్ధి విషయంలో కావచ్చు అందరినీ సమానంగా చూస్తున్న పరిస్థితి ఈరోజు నంద్యాలలో చూసి వీరందరూ కూడా నచ్చి పార్టీలో చేరుతున్నారు. ముఖ్యంగా యువతరం ఎక్కువ మంది యువకులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడానికి చాలా ఉత్సాహంగా చూపిస్తున్నారు. రాబోయే భవిష్యత్తులో కూడా వారు కూడా ఈరోజు నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధి కావచ్చు, లేకపోతే సంక్షేమం కావచ్చు, మా పేటకు కూడా మేము ఏదో ఒకటి చేసుకోవాలి, మాకు సరైన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి వాళ్ళు నమ్మి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో మా కుటుంబం తరఫున అయితే న్యాయం జరుగుతుంది, మా పేటకి ఏమైనా చేసుకోవచ్చు, మా కుటుంబాలకు కావచ్చు, మా బంధుమిత్రులకి ఏమైనా జరుగుతుంది ఒక నమ్మకంతో ఈరోజు వాళ్ళు మా పార్టీలో చేరుతున్నారు. వీరందరికీ కూడా భరోసా కల్పిస్తున్నాము. ఇది మీ కుటుంబం,
మా ఇంటి తలుపులు ఎప్పుడు కూడా మీకోసం తెరిచుంటాయి అనే విషయాన్ని గతంలో నుంచి అందరూ చూస్తూ ఉన్నారు. ఈరోజు కూడా అదే చెప్తున్నాం. ఎప్పుడు ఎటువంటి కష్టం ఉన్నా సరే మీరు మా ఇంటికి ఆడికి రావచ్చు. మీరు ఏ టైంలో వచ్చినా సరే ఖచ్చితంగా మీ అందరికీ పలికే కుటుంబం మాది అని కూడా మీరు చూస్తున్నారు. సో అదే నమ్మకాన్ని మేము వమ్ముగా నీకుండా చూసుకుంటామని చెప్పేసి కూడా భరోసా కల్పిస్తున్నాం. కరీముల్లా గారు కూడా గతంలో తెలుగుదేశం పార్టీకి ఎన్నో సేవలు అందించినా సరే ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు, లేకపోతే ఎటువంటి గుర్తింపుకు నోచుకోలేదు. మరి ఈరోజు వాళ్ళ కుటుంబం, పెద్ద కుటుంబం, 30 కుటుంబాలన్నీ కూడా వారితో పాటు ఈరోజు పార్టీలు చేయడం చాలా హర్షణీయం. రానున్న రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరింత బలం చేకూరుస్తూ మరెంతో మంది కూడా పార్టీలో జాయిన్ అవుతున్నారు. వాళ్ళందరినీ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈరోజు రాష్ట్రానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా మరొకసారి గెలిపించాల్సిన బాధ్యత ప్రజల మీద కూడా ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా ఈ 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడంటే చేస్తాడు అని చెప్పేసి ఒక నమ్మకం. ఈడ నంద్యాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా, ఎటువంటి కబ్జాలకు పాల్పడకుండా, ఎటువంటి ఫ్యాక్షన్ రాజకీయానికి తావు లేకుండా, ఎటువంటి ప్రతిపక్షాలని కూడా ఈరోజు వాళ్ళకు కూడా సేవలు చేసినటువంటి పరిస్థితి ఈరోజు నంద్యాలలో ఉంది. మరి ఇలాంటి వాతావరణం కొనసాగాలి. అందరం కూడా సమానులం, హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అని భేదభావాలు లేకుండా అందరినీ కలిసికట్టుగా ఉంచే కుటుంబమే ఉండాలని చెప్పేసి వాళ్ళు నమ్మి ఈరోజు మా దగ్గరికి వచ్చారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరెంతో మంది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తారు. వాళ్ళందరినీ కూడా సాధారణంగా ఆహ్వానిస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన 5వ వార్డు సంబంధించి కరీముల్లా ఆయన ఆధ్వర్యంలో సుమారు 30 కుటుంబాలు మన టీడీపీ నుంచి వైసీపీలోకి రావడం జరిగింది. ఇందులో సందర్భంగా ఈరోజు మన ఎమ్మెల్యే గారి సమక్షంలో మన వైసీపీ కండువాలు వేసుకున్నందుకు మాకు మా వార్డు తరఫు నుంచి చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా మన ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి మరియు మన వార్డులో, మన ఓల్డ్ టౌన్లో జరిగిన అభివృద్ధిని చూసి ఇంకా చాలామంది పార్టీలోకి రానికి సిద్ధంగా ఉన్నారు. రానున్న రోజుల్లో ఇంకా చాలామంది వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈరోజు కరీముల్లా గారికి నేను సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మా ఎమ్మెల్యే గారికి కూడా నేను మా వార్డును అభివృద్ధి చేసినందుకు ఇంతటి ఈరోజు జనాలు బ్రహ్మరథం పడినారంటే దానికి కారణం మా ఎమ్మెల్యే గారు. మా ఎమ్మెల్యే గారికి నేను మా వార్డు తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈరోజు నంద్యాల ఎమ్మెల్యే కిషోర్ రెడ్డి గారి అభివృద్ధి చూసి మేము టీడీపీ నుండి వైసీపీలోకి రావడం. అదేవిధంగా మా నాయక్ గారు, మా ఆదిల్ భాష క్లాస్మేట్, కరాటే మన ఎమ్మెల్యే గారు ముక్కుసూటి స్ట్రైట్ ఫార్వర్డ్ మంచి కాబట్టి ఇలా పని విధానం మాకు నచ్చి టీడీపీ నుండి వైసీపీలోకి రావడం. జిల్లా వ్యాప్తంగా 8,842 మంది ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు 13.62 కోట్ల నగదు పురస్కారాలు అందించామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. గురువారం గుంటూరు జిల్లా ఫిరంగిపురం నుండి వరుసగా 4వ ఏడాది వాలంటీర్లకు అభినందన కింద ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రదానం చేసే ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు, రాష్ట్ర దృశ్యకళ డైరెక్టర్ సునీత అమృతరాజ్, ఏపీఎస్పీ డీసెల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ అబ్దుల్ కలాం, కేడీసీఎంఎస్ చైర్మన్ శిరోమణి, మద్దయ్య, డిఎల్డిఓ కళ్యాణి, గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లు తదితరులు వీక్షించారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలబడి లంచాలు, వివక్షతకు తావు లేకుండా ప్రభుత్వ సేవలు అందిస్తున్న నిస్వార్థ సేవా సైనికులైన వాలంటీర్లను అభినందించారు. జిల్లా వ్యాప్తంగా 8,842 మంది వాలంటీర్లకు 13.62 కోట్ల నగదు పురస్కారాలు అందిస్తున్నామన్నారు. జిల్లాలో 33 మందికి సేవా వజ్ర, 174 మందికి సేవారత్న, 8,635 మందికి సేవామిత్ర, మొత్తం 8,842 మందికి ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు అవార్డులను ప్రదానం చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. అవినీతికి తావు లేకుండా స్వచ్ఛత, ఇంటింటి సర్వే, హాజరు ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచడం, మ్యాప్ల వినియోగం, నవరత్నాల అమల్లో భాగస్వామ్యం తదితర అంశాలలో పనితీరును ప్రామాణికంగా తీసుకొని అవార్డులకు ఎంపిక చేశామని కలెక్టర్ తెలిపారు. అనంతరం ఉమ్మడి జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా కలెక్టర్, రాష్ట్ర దృశ్యకళల డైరెక్టర్, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ అబుల్ కలాం, కేడీసీఎంఎస్ చైర్మన్ తదితరుల చేతుల మీదుగా ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లను సన్మానించి సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేశారు.
ప్రజలకు అనుసంధానమై ప్రతి పేదవాడికి కూడా వారధిగా మన వాలంటీర్ వ్యవస్థ మధ్య ఆ జన్మభూమి కమిటీల మధ్య తేడా ఏమిటి అంటే వారి కమిటీలు వారి జన్మభూమి కమిటీలు దోపిడీ కోసం పుట్టారు. ఈ నెల 18వ తేదీ అనంతపురం జిల్లాలో నిర్వహించనున్న సిద్ధం బహిరంగ సభను వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు విజయవంతం చేయాలని నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవిరెడ్డి, ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, రాష్ట్ర మార్కెట్ చైర్మన్ పిపి నాగిరెడ్డి పిలుపునిచ్చారు. ఈ మేరకు గురువారం స్థానిక ప్రథమనందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలోని డాక్టర్ వైఎస్ఆర్ కళ్యాణ మండపంలో సిద్ధం సన్నద్ధ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జగనన్న పరిపాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి చేరవేసేందుకు ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు తీసుకువెళ్లాలని కోరారు. ఎన్నికలు రానున్న నేపథ్యంలో మంచి చేసిన జగనన్న ప్రభుత్వాన్ని గెలిపించాలని, అందుకు ప్రతి ఒక్కరూ ఒక యుద్ధ సైనికుడిగా పోరాటం చేయాలని, యుద్ధం చేయాలని, అందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, పార్టీ శ్రేణులు కలిసి పనిచేయాలని కోరారు. ఇటీవల జరిగిన దెంతులూరు సిద్ధం సభలో 5 లక్షలకు పైగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు హాజరై దిగ్విజయం చేశారన్నారు. అయితే మన రాయలసీమలోని అనంతపురంలో ఈ నెల 18వ తేదీ నిర్వహించనున్న సిద్ధం సభలో లక్షలాదిగా తరలి రావాలని కోరారు. నేను సిద్ధంగా ఉన్నాను, మీరు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. 175 సీట్లకు 175 సీట్లు గెలవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టేందుకు కలిసి వస్తున్న పార్టీలకు అందరూ ఎదురు దెబ్బ కొట్టాలన్నారు. అనంతపురంలో జరగనున్న మహాసభ నా భూతో నా భవిష్యత్ అన్న రీతిలో విజయవంతం చేయాలని కోరారు. జగనన్నకు మద్దతు పలకాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, ఎంపీపీ శెట్టి ప్రభాకర్, ఏపీఎస్పీ డీసీఎల్ డైరెక్టర్ డాక్టర్ శశికళారెడ్డి, దృశ్య కళల డైరెక్టర్ సునీత అమృతరాజ్, మార్కెట్ యార్డ్ చైర్మన్ మహేశ్వర్ రెడ్డి, దస్త సంఘం డైరెక్టర్ చంద్రశేఖర్, మున్సిపల్ వైస్ చైర్మన్ పాంశవలి, గంగిశెట్టి శ్రీధర్, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ విజయశేఖర్ రెడ్డి, ఆర్కో డైరెక్టర్ సుబ్బరాయుడు, వైఎస్ఆర్సీపీ నాయకులు దేశం సుధాకర్ రెడ్డి, సాయిరాం రెడ్డి, ప్రతాప్ రెడ్డి, అనిల్ అమృతరాజ్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, పార్టీ కార్యకర్తలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ యొక్క 5 సంవత్సరాల జగనన్న పరిపాలన చివరి అంకంలోకి వచ్చింది. మళ్ళీ ఎన్నికల కోసం మనందరం కూడా సంసిద్ధం కావాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఒక 2 నెలల క్రితం, 3 నెలల క్రితం కూడా రోడ్ల మీద అంతా కూడా ఏడ చూసినా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు, ఒకవైపు చంద్రబాబు నాయుడు పోతూ ఉంటాడు, ఒకవైపు నారా లోకేష్ పోతూ ఉంటాడు, ఇంకొక వైపు పవన్ కళ్యాణ్ పోతూ ఉంటాడు. ఒక మీటింగ్ జరిగి మన నంద్యాల మీటింగ్ చూసినాం. ఒక 2,000 మందో 3,000 మందో కనపడిన వెంటనే అబ్బబ్బబ్బబ్బ బ్రహ్మాండంగా జరిగింది మా మీటింగ్, ఇంకా వచ్చేది మేమే అని చెప్పి ఒకటి తొడగొడతాడు. ఇంకొక చోట చంద్రబాబు నాయుడు మీటింగ్ పెడతాడు, ఖాళీ కుర్చీలు అన్నీ కనపడుతుంటాయి. ఖాళీ కుర్చీలు కనపడినా సరే వదలకుండా గంటలు గంటలు స్పీచ్లు చెప్తూనే ఉంటాడు. దానికి పొద్దున్న లేస్తే ఈనాడు పేపర్, ఆంధ్రజ్యోతి పేపర్ చూస్తే ఓయమ్మ ఎంతమంది జనాలు వచ్చినారా అని చెప్పి మనం భ్రమపడాల్సినటువంటి పరిస్థితి. తర్వాత చూస్తే వెనక నుంచి అన్ని ఖాళీ కుర్చీలే. ఈ మధ్య సోషల్ మీడియా వచ్చినట్టు 5 నిమిషాల్లో పిల్లలు అందరూ పెట్టి పడేస్తున్నారు. ఇదిగో చంద్రబాబు నాయుడు నీ ఖాళీ కుర్చీలకి స్పీచ్లు ఇస్తున్నావు. ఇంకొక చోట పవన్ కళ్యాణ్ తిరుగుతాడు. వీళ్ళు ఎంతమంది తిరిగినా వాళ్ళకు వచ్చిన దాన్ని చూసుకొని చాలా మొన్నటి వరకు జబ్బలు తరుచుకుంటుండారు. ఇంకా మేమే వస్తున్నామని. మొన్న ఫైనల్గా, ఎందుకంటే అధికారంలో ఉన్నాడు, ముఖ్యమంత్రిగా ఉన్నారు, మనకంటూ కొన్ని పరిమితులు ఉంటాయి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నట్టుగా
ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వచ్చే పరిస్థితి ఉండదు. రాష్ట్రాన్ని చూసుకోవాలి, రాష్ట్ర ప్రగతిని చూసుకోవాలి, మీటింగులు ఉంటాయి, రోజు సంక్షేమ పథకాలు కరెక్ట్గా అమలు అవుతున్నాయా లేదా చూసుకోవాలి, గవర్నమెంట్ ప్రోగ్రాంలు కరెక్ట్గా జరుగుతున్నాయా లేదా చూసుకోవాలి. ఇవన్నీ చాలా పనులు ఉంటాయి ముఖ్యమంత్రి గారికి. ఇన్ని పనుల తర్వాత ఇంక ఎలక్షన్లకి మనం ముందుకు వెళ్ళాలి. మన నాయకుల్ని, మన కార్యకర్తల్ని, మన పార్టీ వాళ్ళని అందరినీ కూడా రెడీ చేసుకోవాలని చెప్పేసి ఒక్క మీటింగ్ పెట్టినాడు. భీమ్లీలో మేము ఒక మీటింగ్ పెడతామని చెప్పేసి. అప్పటిదాకా నేను కూడా అనుకుంటుండే, పోయినసారేమో రావాలి జగన్, కావాలి జగన్, రావాలి జగన్, కావాలి జగన్ అని చెప్పేసి బ్రహ్మాండమైన స్లోగన్ దొరికింది. ఇంకా మళ్ళీ అంత మంచి స్లోగన్ వస్తుందా, మనం వింటామా లేదా అనుకుంటుంటే భీమ్లీ గడ్డ మీద అడుగుపెట్టి ఒకటే ఒక వర్డ్ చిన్నది సిద్ధం అన్నాడు. మొత్తం వైబ్రేషన్ అంతా కూడా వైసీపీ వైపు బయలుదేరింది. భీమ్లీ సభ, భీమ్లీ గడ్డ మీద ఎక్కడైతే తెలుగుదేశం నాయకులు మాకు బలం ఉంది, మాకు బలం ఉంది అని చెప్పే నాయకులకి ఇది ఒక గవర్నమెంట్ ప్రోగ్రాం కాదు, ఇది పార్టీ ప్రోగ్రాం. మనం చేసుకునేటువంటి ప్రోగ్రాం మన పార్టీ నాయకుల కోసం, మన కార్యకర్తల కోసం, మన లీడర్ల. చూసినారు కదా ఎన్ని లక్షల మంది వచ్చినారో, కిక్కిరేసిపోయింది భీమ్లీలో. దగ్గరగా 2 లక్షలు 3 లక్షల మంది వచ్చినారని చెప్పేసి ఒక అంచనా. అబ్బా ఏం జరిగింది అని చెప్పేసి దానికే సంబరపడుతుంటే నెక్స్ట్ మీటింగ్ దెందులూరులో 100 ఎకరాల స్థలాన్ని మొత్తం క్లీన్ చేసి నీట్గా చేసి మీటింగ్ పెడితే 100 ఎకరాలు కూడా సరిపోలే మనకి. ఎంతమంది వచ్చినారే అంటే అంచనా 5 లక్షలు పైగా వచ్చినారని చెప్పేసి ఒక అంచనా. 5 లక్షలకి పైగా. ఇప్పుడు 18వ తేదీ జరగబోయే మీటింగ్, ఆ 2 మీటింగ్లకి బాబు లాంటి మీటింగ్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎంతమంది రావచ్చు అనుకుంటున్నారు? ఎంతమంది? మరి 10 లక్షల మంది ఉండే మీటింగ్ని మీరు అందరూ చూడాలనుకుంటున్నారా లేదా? మనందరి జీవితంలో కూడా మీటింగ్లు అంటే ఎక్కడో ఒక చోట మనము చూస్తుంటాం. మనం మహా అయితే మన నంద్యాలలో 1,00,000 మంది మీటింగ్ చూసింటాం, లేదా ఇంకా కొంచెం పెద్ద మీటింగ్లు పెట్టినప్పుడు అయితే 2 లక్షల మంది మీటింగ్ చూసింటాం, మహా అయితే అందరం కూడా. కానీ 10 లక్షల మందితో ఒక మీటింగ్ చూడాలని అనుకుంటున్నారా లేదా? అందరూ రావాలనుకుంటున్నారా లేదా? అందరం సిద్ధంగా ఉన్నారా లేదా? సిద్ధం ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి గట్టిగా సిద్ధం అని చెప్పేశానండి. నేను సిద్ధం, మీరు సిద్ధమా? ఇది ఈ వైబ్రేషన్ 18వ తేదీ ఆ వైబ్రేషన్ దగ్గర రీసౌండ్ అంతా కూడా ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడుతుంది. మీరందరూ కూడా మీ అభిమానాన్ని, మీ ప్రేమని, మీ ఆశీర్వాదాన్ని నాపై ఉంచాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, అలాగే ఎంపీ గారు కూడా మన పోచా బ్రహ్మానందరెడ్డి గారు కూడా, ఆయన కూడా 2వసారి పోటీ చేస్తారు. ఆయనను కూడా ఆశీర్వదించాల్సినటువంటి బాధ్యత మీపై, మీ కుటుంబ సభ్యులపై ఉంది. ఖచ్చితంగా మళ్ళీ కాంబినేషను, మంచి కాంబినేషను, మరి ఇంకొకసారి మీరందరూ కూడా అవకాశం కల్పించమని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఇంకా డిక్లేర్ చేయలేదా అని చెప్పి అడగచ్చు. డిక్లరేషన్ అనేది ఏం అవసరం లేదు. ఇందాక చెప్పినా కదా, మన టికెట్ ఏడుంది? జోబులో ఉంది. సో మన టికెట్ జోబులో పెట్టుకొని తిరుగుతున్నాం. ఎవరు కూడా టికెట్ గురించి కాదు, మనం గెలవడం గురించి ఆలోచిద్దాం, గెలుపు గురించి ఆలోచిద్దాం. ఎవరైనా అడిగితే కూడా అదే చెప్పండి, మేము గెలవడం కోసం పోట్లాడుతున్నాం నాయన, టికెట్ కోసం కాదని. తెలుగుదేశాన్ని ఓడించడానికి నేను సిద్ధం, మీరు సిద్ధమా? జగన్మోహన్ రెడ్డి గారిని 2వసారి ముఖ్యమంత్రి చేసుకోవడానికి నేను సిద్ధం, మీరంతా సిద్ధమా? అనంతపూర్ వెళ్ళడానికి నేను సిద్ధం, మీరంతా సిద్ధమా? అనంతపూర్ సభని విజయవంతం చేయడానికి నేను సిద్ధం, మీరంతా సిద్ధమా? జై జగన్, జై జగన్, జోహార్ వైఎస్ఆర్, జోహార్ వైఎస్ఆర్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఇటువంటి అభివృద్ధి వలన ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి ఎవరు లేరు. ఇది సత్యం. మనమంతా ఇక్కడ ఎప్పటి నుంచో రాజకీయాల్లో
అనుభవం ఉంది, రాజకీయాలు చూసిన వ్యక్తులు. వాస్తవంగా ప్రతి పల్లెకు, ప్రతి గ్రామానికి, ప్రతి వార్డుకు, ప్రతి ఇంటికి నిష్పక్షపాతంగా ఫలాలు అందజేసినటువంటి ప్రభుత్వం మన జగన్ ప్రభుత్వం. ఇది వాస్తవం. ఈసారి మనం వార్డులోకి పోయామంటే క్రమంగా పోవాలి. మేము ఈ పనులు మీరు చేశాము, ఈ పనులు మేము చేశాము కాబట్టి మా ఆశీర్వదించండి చెప్పగలిగిన తమ్ముల ప్రభుత్వం మన జగన్ ప్రభుత్వం. ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చెప్పని విధంగా మన జగన్ ఒక్కటే చెప్పాడు, నేను మీకు మంచి పని చేసిందే మమ్మల్ని ఆశీర్వదించండి అని చెప్పగలిగిన తమ్ముల నాయకుడు అంటే మన జగన్. చాలా అనంతపురంలో ఏర్పాటు, అనంతపురం అంటే రాష్ట్రాల్లో ఏర్పాటు చేశారు. మరి ఎన్నికలు చాలా ఇంకొంత వారు ఖచ్చితంగా మరి పోయి ఆ సభను, ఎందుకంటే రాయలసీమకు సంబంధించిన సభ కాబట్టి మరి ఆ సభ తీవ్రం చేయాలి. అదేవిధంగా మరి ఎన్నికల్లో కూడా అందరూ కష్టపడి, మనం అందరం కష్టపడి మరి ఇంకా ముందున్న మెజార్టీకి ఎక్కువగా మన శాసనసభ్యులను కానీ పార్లమెంట్ సభ్యులను కానీ గెలిపించుకోవడానికి అందరూ కృషి చేయవలసిందిగా కోరుకుంటూ, మనందరికీ తెలుసు ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో సంక్షేమ కార్యక్రమాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి కార్యక్రమాలు అన్ని కూడా నెరవేర్చడం జరిగింది. ఇటీవల ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో విడుదల చేసిన నూతన ఓటరు జాబితాలో ఓటరు యొక్క పేర్లను సరిచూసుకుని లేనివారు కొత్తగా నమోదు చేసుకోవచ్చని నంద్యాల తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. తహసీల్దార్ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఇటీవల విడుదల చేసిన ఓటరు జాబితాలో పేర్లు లేని వారు 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఉందన్నారు. అలాగే ఓటరు మరణించిన, తప్పులు ఉన్నా, చేర్పులు, మార్పులు ఉన్నా సరిచూసుకోవచ్చన్నారు. ఇప్పటికే సంబంధిత పోలింగ్ స్టేషన్ నందు బిఎల్ఓలు ఆయా ఓటరు కేంద్రాల పరిధిలోని ఓటరు జాబితాను ఉంచడం జరిగిందన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నాటి నుండి నామినేషన్ దాఖలు చేయు వరకు ఓటరుగా నమోదు చేసుకునే అవకాశం ఎన్నికల కమిషన్ కల్పించిందన్నారు. ఈ ఎలక్షన్ క్లెయిమ్ సంబంధించి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు అంటే జనవరి 22, 2024 ఫైనల్ పబ్లికేషన్ జరిగింది. దాంట్లో మీ ఓటు ఉందో లేదో ఒకసారి చూసుకొని, ఎందుకంటే వీటన్నిటి కూడా సంబంధిత పోలింగ్ స్టేషన్స్ పరిధిలో బిఎల్ఓలు ప్రదర్శించడం జరిగింది. దాంట్లో ఓటు లేని వాళ్ళు అంటే 18 నుంచి 18 సంవత్సరాలు కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైనా ఓటు లేకుంటే మళ్ళీ అంటిల్ ఫైలింగ్ ఆఫ్ నామినేషన్స్ అంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి నామినేషన్స్ చివరి తేదీ వరకు వీళ్ళు క్లెయిమ్ అప్లై చేసుకోవచ్చు. అంటే ఫామ్ 6 ద్వారా కొత్తగా క్లెయిమ్ను అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎవరైనా డబుల్ ఎంట్రీలు చనిపోయిన వాళ్ళు ఇంట్లో ఉన్నట్టయితే మీరు డబుల్ ఎంట్రీలు ఉన్నట్టంటే ఆ వ్యక్తినే 7 క్లెయిమ్ పెట్టుకొని, అంటే ఒక వ్యక్తికి ఒక ఓటే ఉండాలి కాబట్టి దాన్ని 7 క్లెయిమ్ ద్వారా తొలగించుకోవచ్చు. అలాగే డైడ్ పర్సన్స్ ఎవరు కూడా మీ ఇంట్లో ఉన్న ఏడలో సంబంధిత రక్త సంబంధికులు 7 అప్లై చేసి ఆ ఓటును తొలగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. అలాగే మీ ఫొటోస్ సరిగా కనిపించకపోయినా, లేకపోతే పేర్ల తప్పులు, అడ్రస్ తప్పులు ఉంటే వాటిని సరి చేసుకోవడానికి ఫామ్ 8 ఇప్పటికి కూడా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశం అన్నీ మీరు ఫస్ట్ ఓటర్ లిస్ట్లో ఆ పోర్టల్లో ఉంటుంది. ఓటర్స్ పోర్టల్లో మీ ఓటు ఉందా లేదా తెలుసుకోవడానికి కూడా ఓటర్ సర్వీస్ పోర్టల్ అనే దాంట్లో చేసుకోవచ్చు. అలాగే యాప్ కూడా ఉంది, ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మీ ఓటును ఉందో లేదో చూసుకొని, లేకుంటే మళ్ళీ అప్లై చేసుకోవడానికి అవకాశం ఉందని తెలియజేయడమే. బీజేపీ ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 16వ తేదీ దేశవ్యాప్తంగా గ్రామీణ బంద్ అలాగే పారిశ్రామిక బంద్ ను చేపడుతున్నామని, ఈ సమ్మెను విజయవంతం చేయాలని నంద్యాల జిల్లా ఏఐటీయూసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఏఐటీసీ నాయకులు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా సంవత్సర కాలం పాటుగా వ్యవసాయ సంఘాలు, రైతులు సమ్మె చేపట్టిన సందర్భంగా బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, అలాగే గిట్టుబాటు ధరలు కల్పించలేదని, 44 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కుదించి అన్యాయం చేయడం సరికాదన్నారు. వ్యవసాయ కార్మికులకు కనీస వేతనం అందించాలని, అనేక వ్యవసాయ కార్మిక సమస్యలపై దేశవ్యాప్తంగా 500 రైతుల సంఘాలు, 11 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న
బంద్ మరియు సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. గత సంవత్సరం రైతులు ఢిల్లీలో సంవత్సరం పాటు పోరాడిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గిట్టుబాటు ధరలు కల్పిస్తామని ఇచ్చిన హామీ నెరవేర్చలేదు. దానికి వ్యతిరేకంగానే ఈరోజు సమ్మె. అదేవిధంగా కార్మికులకు సంబంధించి కూడా ఈరోజు 44 చట్టాలను 4 చట్టాలు లేబర్ కోడ్లుగా మార్పు చేసింది. అదేవిధంగా ఎలాంటి సంక్షేమ పథకాలు కార్మికులకు వర్తించే పరిస్థితి లేదు. అదేవిధంగా రైతులకు గిట్టుబాటు ధర లేదు. వ్యవసాయ కార్మికులకు కనీస వేతనం 600 ఇవ్వాలా, అట్లే 200 రోజులు పనులు చూపించాలని కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది. కానీ మాటలు చేతల్లో చూపించడం లేదు. అందుకోసమే రేపు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రతి మండల సెంటర్లో కూడా ధర్నా నిర్వహిస్తున్నాం. అట్లే నంద్యాల పట్టణంలో కూడా ఈ సమస్యల కోసం రైతులు, వ్యవసాయ కార్మికులు, CI2 అందరం కలిసి కూడా రేపు టెక్కే మార్కెట్ యార్డ్ నుంచి మున్సిపల్ ఆఫీస్ సెంటర్ వరకు ర్యాలీ ఊరేగింపు నిర్వహిస్తున్నాం. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక, రైతాంగ, వ్యవసాయ కార్మికుల విధానాలను వ్యతిరేకిస్తూ ఈరోజు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తుంది. ముఖ్యంగా భారత న్యాయ సంహిత సెక్షన్ అని రోడ్డు రవాణా భద్రతా చట్టం పేరుతో ఈరోజు హిట్ అండ్ రన్ చట్టాన్ని ప్రవేశపెట్టి డ్రైవర్లను జైల్లోకి పంపేటువంటి దుర్మార్గమైనటువంటి సెక్షన్లను తీసుకొని వచ్చింది. ఈ సెక్షన్ల ద్వారా స్టీరింగ్ పట్టుకున్నటువంటి ప్రతి డ్రైవరు ఆటో, లారీ, బైకు అనే తేడా లేకుండా డ్రైవర్లందరూ యాక్సిడెంట్లు జరిగితే 10 ఏళ్ల పాటు జైలు శిక్ష, 10 లక్షల రూపాయలు ఇచ్చే విధంగా కూడా ఈ సెక్షన్ జరిమానా ఉంది. కాబట్టి ఈ సెక్షన్లను వెంటనే రద్దు చేసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా రైతులకు పండించినటువంటి పంటలను గిట్టుబాటు ధర కల్పిస్తామన్నటువంటి హామీని కూడా నేటి వరకు అమలు చేయడం లేదు. వ్యవసాయ కార్మికులకు 200 రోజులు ఉపాధి పని కల్పించి రోజువారీ కూలి వేతనము 600 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి, కౌలు రైతులకు గుర్తింపు కార్డు ఇవ్వాలా, అదేవిధంగా కౌలు రైతులకు ఇచ్చేటువంటి భరోసాలను కూడా, సంక్షేమాన్ని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని చేయాలని చెప్పేసి ఈరోజు 592 కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, 11 కేంద్ర కార్మిక సంఘాల పిలుపు మేరకు గ్రామీణ బంధును, అదేవిధంగా పారిశ్రామిక సమ్మెను నిర్వహించడం జరుగుతుంది. జరగబోయే పారిశ్రామిక సమ్మె గ్రామీణ బంధుకు సహకరించాలని కోరుతూ, అట్లనే హమ్మాలి కార్మికులకు సమగ్ర వేతనం చట్టం చేయాలని, గతంలో బ్రిటిష్ కాలంలో సాధించుకున్నటువంటి 44 చట్టాలను 4 కోట్లుగా కేంద్ర ప్రభుత్వము తీసుకొచ్చింది. ఆ 44 చట్టాలను కొనసాగించాలని, కార్మికులకందరికీ సమగ్ర వేతన చట్టం తెచ్చి PF, ESI పెన్షన్ సౌకర్యము కల్పించాలని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ పార్టీ విజయానికి మనమందరం కలిసి కృషి చేద్దామని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే శిల్పా రవిరెడ్డి. జిల్లాలో ఉత్తమ గ్రామ వార్డు సచివాలయ వాలంటీర్లకు నగదు పురస్కారాలు అందజేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. ఈ నెల 18వ తేదీ అనంతపురంలో నిర్వహించనున్న సిద్ధం బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ. ఓటరు జాబితాలో పేర్లు లేని వారు అర్హతను బట్టి కొత్త ఓటరుగా నమోదు చేసుకోవచ్చని పేర్కొన్న తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి. దేశవ్యాప్తంగా ఈ నెల 16వ తేదీ నిర్వహించనున్న గ్రామీణ బంద్ మరియు పారిశ్రామిక సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన AITUC. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.